Hello OTTians. Today's movie is Alangu, directed by SP Saktivel. తమిళనాడు అండ్ కేరళ border లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. అండ్ ప్లాట్ వచ్చేసి తమిళనాడులో ఒక ట్రైబల్ ఫ్యామిలీకి చెందిన ధర్మ అనే కుర్రాడు వాళ్ళ ఫ్యామిలీ అప్పు తీర్చడానికి కేరళకి పనికి వెళ్తాడు. అక్కడ ధర్మకి అండ్ కేరళలో పొలిటికల్ గ్యాంగ్ కి మధ్య ఒక డాగ్ వల్ల ఎలాంటి వార్ జరిగింది అనేది ఈ మూవీ. ఇంతకీ ఈ మూవీ ఎలా అనిపించిందంటే రిలీజ్ అయినప్పుడు మాత్రం రివ్యూస్ అండ్ రేటింగ్స్ బాగా హై ఇచ్చారు. సో ఖచ్చితంగా బానే ఉంటుందని స్టార్ట్ చేశాను. కానీ డిసప్పాయింటెడ్ అని చెప్పాలి. ఆథెంటిక్ గా పోర్ట్రే చేశారు క్యారెక్టర్స్ అన్ని. అండ్ అలాగే వాళ్ళ మైండ్ సెట్స్ ని కూడా అలా చూపించారు. కానీ స్క్రీన్ ప్లే ఇంకా చాలా బెటర్ గా ఎంగేజ్ చేయొచ్చు అనిపించింది. ఎలా అనిపించడానికి 3 రీజన్స్ ఏంటో మీకు బ్రీఫ్ గా చెప్తా. చూసి మీరే డిసైడ్ చేసుకోండి ఈ మూవీ చూడాలా వద్దా అని. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు డబ్బింగ్. కొన్ని చోట్ల బ్రూటల్ డాగ్ కిల్లింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంకా నన్ను డిసప్పాయింట్ చేసిన రీజన్ నెంబర్ 1 వచ్చి టైం టేకెన్ ఫర్ కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్మెంట్. జనరల్ గా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ పాయింట్ వినగానే మనకి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఇంటర్వెల్ వరకు కాన్ఫ్లిక్ట్ పాయింట్ కి వెళ్లకుండా డ్రాగ్ చేశారు. పొలిటీషియన్ కి తన కూతురికి ఉండే బాండింగ్ అండ్ అలాగే ధర్మాకి డాగ్ ఎలా దొరికింది, వాళ్ళ బాండింగ్ ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ అవసరం లేదా బ్రో అంటే అవసరమే, ఎస్టాబ్లిష్ చేయాలి కరెక్టే. బట్ ఇంకొంచెం క్రిస్ప్ గా చేసి డైరెక్ట్ గా కాన్ఫ్లిక్ట్ పాయింట్ కి తొందరగా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఫాదర్ అండ్ డాటర్ గానీ ఓనర్ అండ్ పెట్ రిలేషన్ లాంటివి చాలా యూనివర్సల్ అండ్ నోన్ ఎమోషన్స్. సో ఇవి ఎస్టాబ్లిష్ చేయడానికి అంత టైం అవసరం లేదనిపించింది. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ ఇనఫ్ థ్రిల్లింగ్ సీక్వెన్సెస్. అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత మనం యాంటిసిపేట్ ఎలా చేస్తాం, నెక్స్ట్ హీరో ధర్మ అండ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఆ గ్యాంగ్ నుండి ఎలా ఎస్కేప్ అవుతారు అనే సస్పెన్స్ బిల్డ్ చేయాలి. బట్ అలాంటి సస్పెన్స్ బిల్డ్ చేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెద్ద ఏం లేవు మూవీలో అనిపించింది. నా వరకు ఒకే ఒక సీక్వెన్స్ బాగా అనిపించింది. హీరో ధర్మ అండ్ మిగతా ముగ్గురు ఊరి బస్సుకి ఆల్మోస్ట్ తప్పించుకున్నాం అనుకుంటారు. కానీ ఒక చిన్న ట్విస్ట్ తో ఆ ప్లాన్ టోటలీ రివర్స్ అయ్యే సీక్వెన్స్ ని భలే పోర్ట్రే చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఫారెస్ట్ రూట్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత నుండి మూవీ పేస్ నెక్స్ట్ లెవెల్ కి పికప్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇనిషియల్ గా కొన్ని అన్వాంటెడ్ సీన్స్ తో లైక్ ఏదో ఫారెస్ట్ కదా అని యానిమల్స్ నామకే చూపించడం, పోనీ అవి ఏమైనా హర్డిల్స్ క్రియేట్ చేస్తాయంటే, ఏమైనా కన్ఫ్రంటేషన్ ఉంటుందా అంటే ఏదో కలిసి హాయ్ బాయ్ చెప్పుకున్నట్టు ఉంటాయి ఆ సీన్స్ డిజైన్. అండ్ మలై మావయ్య బ్యాక్ స్టోరీ, ఇవన్నీ కొంత నరేషన్ ని డ్రాగ్ చేస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఈ సీన్స్ కి మనం ప్రెసెంట్ యాంటిసిపేట్ చేస్తున్న కాన్ఫ్లిక్ట్ కి ఎలాంటి సంబంధం ఉండదు. అందుకే మనకు ఆ డ్రాగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫైనలీ రీజన్ నెంబర్ 3, డిసప్పాయింటింగ్ క్లైమాక్స్. ఈ కాన్ఫ్లిక్ట్ కి మెయిన్ రీజనే డాగ్. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన తర్వాత నుండి డాగ్ పాత్రని కంప్లీట్ గా సైడ్ ట్రాక్ చేశారు. ఇంత జరగడానికి రీజన్ అదేగా. దాన్ని అట్లీస్ట్ ఎండింగ్ లో అయినా ఇన్వాల్వ్ చేసుంటే బాగుండేది. ఆ ఓపెనింగ్ లో హీరో డాగ్ ని రెస్క్యూ చేసే సీన్ కి ఒక ప్రాపర్ క్లోజర్ లా ఉండేది. యాక్చువల్లీ హీరో ఫ్యామిలీ మాట పక్కన పెట్టి కుక్కకి ప్రయారిటీ ఇవ్వడం, పొలిటీషియన్ రైట్ హ్యాండ్ తో అంత గొడవ పడడం, విలన్స్ తరుముతూ ఉన్న డాగ్ ని ప్రొటెక్ట్ చేయాలనుకోవడం, ఇవన్నీ అలాంటి ఎండింగ్ ని యాంటిసిపేట్ చేసేలా చేస్తాయి. బట్ ఎందుకో ఆ పాయింట్ వదిలేశారు కంప్లీట్ గా. ఏదో సాఫ్ట్ అండ్ క్యూట్ ఎండింగ్ లా ఇచ్చేశారు. అదేమంత బాగా అనిపించలేదు. ఇంకా ఈ యావరేజ్ స్టోరీని బేరబుల్ గా చేసింది మాత్రం 2 ఫ్యాక్టర్స్. ఒకటి జస్ట్ 2 hours 7 minutes రన్ టైమే ఉండడం. అండ్ నెంబర్ 2, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. హీరో అండ్ హీరోతో పాటు ఉండే క్యారెక్టర్స్ అండ్ అలాగే పొలిటీషియన్ అండ్ తన రైట్ హ్యాండ్ అందరూ చాలా న్యాచురల్ గా బాగా పర్ఫార్మ్ చేశారు. ప్రొసీడింగ్స్ కి ఒక అథెంటిసిటీ తీసుకుని వచ్చారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి వస్తే విఎఫ్ఎక్స్ చాలా పూర్ గా ఉంది గైస్. యానిమల్స్ క్రియేషన్ గానీ, వాటర్ ఫాల్స్ నుండి దూకే సీన్ గానీ చాలా బిలో పార్ గా ఉన్న విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే, సినిమాటోగ్రఫీ ఇస్ డీసెంట్. ఆ లొకేషన్స్ అవి చూపించడం అండ్ తెలుగు డబ్బింగ్ పర్వాలేదు. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యోర్ లేట్ బ్యాక్ ఓటీటీయన్.